హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్లో డైరెక్టివ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందర సెషన్లో మనం టైప్స్ ఆఫ్ బైండింగ్స్ గురించి అయితే చూసుకుందాం. ఒక్కొక్క బైండింగ్ గురించి అయితే చాలా డీటెయిల్గా అయితే చూసాం. 2-వే డేటా బైండింగ్ కానీ, 1-వే డేటా బైండింగ్ కానీ, అండ్ క్లాస్ బైండింగ్, స్టైల్ బైండింగ్స్, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ బైండింగ్స్ అన్నీ చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా బైండింగ్స్ గురించి, డేటా బైండింగ్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నట్టయితే ఆ సెషన్స్ అనేది నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను, చూడండి. అండ్ ఈ సెషన్లో డైరెక్టివ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. డైరెక్టివ్స్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ డైరెక్టివ్స్ ఉంటాయి. యాక్చువల్లీ 4 టైప్స్ చెప్తాను, డీటెయిల్గా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టివ్స్ గురించి అయితే చూసేద్దాం. అండ్ డైరెక్టివ్స్ వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి మామూలుగా ఇంటర్నెట్లో కానీ చూసినట్లయితే డైరెక్టివ్స్ ఇన్ యాంగులర్ అని టైప్ చేయగానే మనకి 3 టైప్స్ ఆఫ్ డైరెక్టివ్స్ చూపిస్తారు. లైక్ అంటే కొన్ని ఆర్టికల్స్లో 4 టైప్స్ కూడా చూపిస్తారు. ఓకే, చెప్తున్నాను. సో మనకి కొన్ని ఆర్టికల్స్లో 3 అనేవి ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఇంకో టైప్ ఆఫ్ డైరెక్టివ్స్ అనేది కూడా ఉంది అనేది తెలియాలి కదా. ఓకే, చాలా వరకు అయితే 4th టైప్ అనేది చాలామంది యూస్ చేయరు, ఎందుకంటే దాని జోలికే పోరు. కానీ అది కస్టమ్ డైరెక్టివ్స్. అవి ఆ కస్టమ్ డైరెక్టివ్స్ అనేవి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ డైరెక్టివ్స్ అనేటివి సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికి ఆ డైరెక్టివ్స్ ప్రిపేర్ చేయాలి అంటే చాలా వరకు అయితే దాని జోలికి కూడా పోరు. ఓకే, చెప్తాను. ఈ సెషన్లో అయితే ఈ సెషన్లో జస్ట్ ఇంట్రొడక్షన్ అయితే చూద్దాం. డైరెక్టివ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్, ఆ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్స్ ఏమేమి ఉన్నాయనే దానికి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ సెషన్లో నేను ఒక్కొక్క టైప్ ఆఫ్ డైరెక్టివ్ అనేది ఏ విధంగా యూస్ చేస్తారు అనే దానికి క్లారిటీ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో ఈ 4 టైప్స్ ఆఫ్ డైరెక్టివ్స్ వచ్చేసరికి ఫస్ట్ది కాంపోనెంట్ డైరెక్టివ్. సో ఇది ఏం లేదు, జస్ట్ కాంపోనెంట్ అనేది కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్. ఓకే, చెప్తాను. అండ్ నెక్స్ట్ది వచ్చేసి స్ట్రక్చరల్ డైరెక్టివ్, ఆ నెక్స్ట్ది వచ్చేసి యాట్రిబ్యూట్ డైరెక్టివ్, అండ్ తర్వాతది వచ్చేసి కస్టమ్ డైరెక్టివ్స్. ఓకే, సో ఈ 4 టైప్ ఆఫ్ డైరెక్టివ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, అండ్ మామూలుగా డైరెక్టివ్స్ అంటే ఏంటంటే డౌన్ ఎలిమెంట్స్ మీద ఏమన్నా చేంజింగ్ బిహేవియర్ కానీ పడినట్లయితే, చేంజింగ్ బిహేవియర్ ఇన్ ది సెన్స్ ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ, ఏమైనా ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం కానీ, అండ్ డేటా రెండరింగ్ అనేది చేస్తుంటాం కదా, సో ఆ డేటా అనేది మ్యానిపులేట్ అవుతూ చూపించడం కానీ, సో ఇలాంటి థింగ్స్, ఇలాంటి స్టఫ్ మొత్తం డైరెక్టివ్స్ యూస్ చేసి మనం ఇవి ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. సో ఈ 3 టైప్స్ గురించి చూద్దాం. తర్వాత కస్టమ్ డైరెక్టివ్స్ అనేటివి నేను విడిగా చెప్తాను, ఏ విధంగా బిల్డ్ చేయాలి కస్టమ్ డైరెక్టివ్స్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనమే ఓన్గా కొన్ని డైరెక్టివ్స్ అనేవి ప్రిపేర్ చేసి మన అప్లికేషన్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది పక్కన పెట్టండి, తర్వాత చెప్తాను, నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను. అండ్ కాంపోనెంట్స్ డైరెక్టివ్ వచ్చేసరికి కాంపోనెంట్స్ అనేటివి కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్స్. కాకపోతే వీటికి ఒక ఓన్ టెంప్లెట్ ఉంటుంది. మామూలుగా డైరెక్టివ్స్ అనేటివి ఒక క్లాస్ టైపే. కాకపోతే వీటికి దేని ద్వారా దీన్ని డైరెక్టివ్స్ అనేది అంటామంటే దీనికి ఒక డెకరేటర్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ డైరెక్టివ్ డెకరేటర్. సో ఈ డైరెక్టివ్ డెకరేటర్ మనకి జనరేట్ అవుతుంది, డిఫాల్ట్గా అయితే జనరేట్ అవుతుంది, అండ్ దాని ద్వారా ఇది డైరెక్టివ్ అనేది రికగ్నైజ్ చేయబడుద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంపోనెంట్స్ అనేటివి కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్స్ అనేది చెప్పుకున్నాం. సో ఎందుకు అన్నట్లయితే మనం దీంట్లో డేటా యాడింగ్ కానీ, డేటా రిమూవింగ్ కానీ, అండ్ డామ్ ఎలిమెంట్స్ చేంజ్ చేయడానికి, అండ్ డామ్ బిహేవియర్ కూడా చేంజ్ చేయడానికి, ఏమన్నా డైనమిక్ వేలో డేటా హ్యాండిలింగ్, మ్యానిపులేటింగ్ థింగ్స్ ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో కాబట్టి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డైరెక్టివ్. ఓకే, సో అసలు డైరెక్టివ్స్ అంటేనే ఇదే. డామ్ బిహేవియర్ కానీ, డామ్ ఎలిమెంట్స్లో ఏమైనా చేంజెస్ కానీ ఇవన్నీ చేసే వాటిని డైరెక్టివ్స్ యూస్ చేస్తాం. సో కాంపోనెంట్స్ కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్స్. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసి కాంపోనెంట్ అనే దానికి ఒక స్పెషల్ టెంప్లెట్ కూడా ఉంటుంది, లైక్ .html ఫైల్, కాంపోనెంట్.html ఫైల్. ఈ కాంపోనెంట్.html ఫైల్ యూస్ చేసి మనం ఓన్ టెంప్లెట్ అనేది ప్రిపేర్ చేసుకొని, అండ్ దాని యొక్క HTML ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, డైనమిక్ వేలో ఇవన్నీ ఈ స్టఫ్ మొత్తం చేస్తూ ఉంటాం. సో వీటిని యాక్చువల్లీ డామ్ ఎలిమెంట్ అంటారు, అంటే HTML ఎలిమెంట్స్ లైక్ డ్యూ ట్యాగ్స్ కానీ అండ్ ఇవన్నీ. సో మనం చూడడానికి ఇక్కడ ట్యాగ్స్ యూస్ చేసి ఇవన్నీ బిల్డ్ అయితే చేస్తుంటాం ఈ HTML ఫైల్లో, లైక్ సో ఈ విధంగా ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి చేస్తుంటాం. సో ఈ విధంగా అయితే మనం బిల్డ్ చేస్తుంటాం. కాకపోతే ఇది డామ్లో వచ్చేసరికి ఒక ట్రీ స్ట్రక్చరైజ్డ్ మేనర్లో అయితే ఇది స్టోర్ అవుతుంది, ఈ ఎలిమెంట్స్ అనేటివి. అండ్ అదే ఫామ్లో డామ్లో మనం ఇక్కడ ఏ డేటా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1 టైప్ ఆఫ్ డేటా ఇచ్చాను.
సో డామ్లో వచ్చేసరికి ఇది ఒక టెక్స్ట్ అనేది ఈ టెక్స్ట్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ దీన్ని అప్డేట్ చేసినప్పుడల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైనమిక్ వేలో మనం అప్డేట్ కానీ చేసినట్లయితే, సో డైనమిక్ వేలో మనం ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం వేరియబుల్స్ మెయింటైన్ చేసుకొని. సో అప్పుడు డామ్లో వచ్చేసరికి ఆ పర్టికులర్ ఐడి ట్యాగ్ కానీ లేదంటే ఒక క్లాస్ ట్యాగ్ కానీ సో ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సంథింగ్. ఓకే, సో ఈ పర్టికులర్ డివ్లో డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాం, ఒక డైనమిక్ వేలో అప్డేట్ చేస్తూ ఉంటాం సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. సో ఇలాంటి అప్డేషన్ ప్రాసెస్, డామ్లో అప్డేషన్ ప్రాసెస్ కానీ రిమూవల్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఈ స్టఫ్ మొత్తం చేస్తున్నాం. సో ఇది ఒక కాంపోనెంట్లో అయితే చేస్తున్నాం. సో కాంపోనెంట్స్ అనేటివి కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డైరెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ది వచ్చేసి ఓకే దీన్ని కాంపోనెంట్ డైరెక్టివ్స్ అనేది, ఇది అసలు కాంపోనెంట్ అనేది ఏ విధంగా రికగ్నైజ్ చేస్తుంది అంటే నార్మల్ డైరెక్టివ్స్ కూడా మనం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసి అండ్ డైరెక్టివ్స్ మాదిరిగా డిఫైన్ చేస్తాం. కాకపోతే ఈ కాంపోనెంట్స్ అనేవి ఎలా తెలియచేయబడద్దు అంటే ఇక్కడ టీఎస్ ఫైల్లో మనకి ఇక్కడ కాంపోనెంట్ డెకరేటర్ అనేది యూస్ చేస్తున్నాం. సో దీంట్లో ఈ కాంపోనెంట్ యొక్క మెటా డేటా మొత్తం క్యారీ చేస్తుంటుంది. ఓకే, సో దీన్ని కాంపోనెంట్ డైరెక్టివ్ అనేది అంటాం. సో ఇది కాంపోనెంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే కేవలం ఈ కాంపోనెంట్ డెకరేటర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాం కదా. సో దీనివల్ల ఇది కాంపోనెంట్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్టివ్స్కి ఉంటాయి, కాకపోతే డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసే పద్ధతి ఇది కాదు. డైరెక్టివ్స్కి వేరే మెటాడేటా క్యారీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కాంపోనెంట్కి అయితే ఇక్కడ ఈ విధంగా సెలెక్టర్, టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్ యూఆర్ఎల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇది ఇవ్వడం వల్ల ఇది కాంపోనెంట్ అనేది మనకి తెలుస్తుంది. సో డైరెక్టివ్స్ అనే దానికి ఇక్కడ డైరెక్టివ్ అనేది ఇచ్చి దానికి సంబంధించిన మెటాడేటా అనేది మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో ఓవరాల్గా చూస్తే రెండు క్లాస్ క్రియేట్ చేసుకొని రెండు క్లాసెస్లోనే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో కాంపోనెంట్ డైరెక్టివ్స్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డైరెక్టివ్సే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ వచ్చేసరికి ఇది కూడా డామ్ ఎలిమెంట్స్ని ఒక యాడ్ చేయడం కానీ, డైనమిక్ వేలో యాడ్ చేయడం కానీ, డైనమిక్ వేలో రిమూవ్ చేయడం కానీ, అండ్ డామ్ ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ చేయాలి అంటే స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అయితే యూజ్ చేయాలి. సో ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్కి ఒక చిన్న కొండ గుర్తు అయితే ఉంది, విచ్ ఈజ్ యాస్ట్రిక్స్ సింబల్ అయితే యూస్ చేస్తారు. యాస్ట్రిక్స్ సింబల్ అనేది యూస్ చేసి ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అనేటివి మనం ఇంప్లిమెంట్ చేయము, ఆల్రెడీ బిల్ట్ ఇన్ డైరెక్టివ్ అది, దాన్ని మనం రీయూస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ యాస్ట్రిక్ సింబల్స్తో ఉండే డైరెక్టివ్స్ ఏమేంటివి అంటే ngif, ngfor, ngswitch. సో ఇలాంటివి యాస్ట్రిక్ సింబల్తో ఉండే స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. సో ఇప్పుడు ngif వచ్చేసి కండిషనల్ వైజ్గా మనం మెయింటైన్ చేస్తుంటాం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2 div ట్యాగ్స్ ఉన్నాయి, ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక div ట్యాగ్ అనేది కనపడకూడదు. సో అది అప్పుడు మనం ఇచ్చిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ నుంచి అది రిమూవ్ అయినట్టే కదా, అంటే కనపడకూడదు, హైడింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం కదా. సో ఇలాంటి హైడింగ్ ప్రాసెస్ అనేది కనపడకుండా చేయాలి అన్నా, సో ఇలాంటి స్ట్రక్చరైజ్డ్ మేనర్లో మనకి చూపించాలి అనుకున్నాం. దీనికి అప్పుడు డామ్లో వచ్చేసరికి ఎలిమెంట్ అనేది ఉండదు. ఓకే, సో ngif అనేది ఇవ్వడం ద్వారా సో ఇలాంటి రిమూవల్ ప్రాసెస్ అండ్ యాడింగ్ ప్రాసెస్ ఇన్ ది సెన్స్ ఒక ngfor యూస్ చేసాం. సో డైనమిక్ వేలో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది సేమ్ యాజ్ ఎ ఫర్ లూప్ అనేది మనకి సీక్వెన్స్ ఆర్డర్లో మనకి లూపింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. సో అలాగే హెచ్టిఎంఎల్లో కూడా మనకి యాంగులర్లో ngfor డైరెక్టివ్ యూస్ చేసి మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేటివి సీక్వెన్స్ వైజ్లో మనం జనరేట్ అయితే చేయొచ్చు. సో ఇది యాడింగ్ బిహేవియర్. ఓకే, డామ్ ఎలిమెంట్ యాడింగ్ బిహేవియర్. సో ఈ యాడింగ్ బిహేవియర్ కానీ రిమూవల్ బిహేవియర్ కానీ, సో ఇలాంటి బిహేవియర్స్ మొత్తం మనం ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ యూస్ చేసి చేయొచ్చు. అండ్ స్విచ్ కేసు వచ్చేసరికి మల్టిపుల్ కేసెస్ ఉంటాయి, ఏ కేసు అయితే సాటిస్ఫై అవుతుందో ఆ కేసు అనేది డామ్ ఎలిమెంట్లోకి యాడ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ గైస్, ఇలాంటి స్ట్రక్చరల్ బిహేవియర్ అనేవి వీటిని స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ద్వారా చేస్తాం. కాకపోతే ఇదేంటంటే యాస్ట్రిక్స్ సింబల్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్ అంటే ఇవి వచ్చేసి మనకి స్టైలింగ్ పర్పస్, అంటే మనకి డామ్ ఎలిమెంట్స్ అంటే ఎందులో కన్ఫ్యూజ్ అవుతూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్సే. ఓకే, సో ఈ ఎలిమెంట్స్కి ఏమైనా అపీరియన్స్ చేంజ్ చేయాలి అనుకున్నా, వాటికి ఏమైనా స్టైలింగ్స్ యాడ్ చేయాలి అనుకున్నా, అండ్ కండిషనల్ వైజ్లో మెయింటైన్ చేయాలి అనుకున్నా, వీటికి
ఒక అట్రిబ్యూట్ డైరెక్టివ్స్ అనేటివి యూస్ చేస్తుంటాం. సో ఇవి వచ్చేసి కూడా ఒక 3 టైప్స్ చెప్తాను. ఎన్జీ మోడల్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఎన్జీ క్లాస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఎన్జీ స్టైల్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ఇవి మెయిన్ 3 అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. ఎన్జీ మోడల్ అనేది 2-వే డేటా బైండింగ్కి అయితే యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఎన్జీ క్లాస్ వచ్చేసి మనం డైనమిక్ వేలో ఒక క్లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, చెప్తాను. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం డైరెక్ట్గా క్లాస్ బైండింగ్ అయితే చూసాం. సో దానికంటే ఇది ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ ఫ్యూచర్ అనేది. అండ్ స్టైల్ బైండింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎన్జీ స్టైల్ అయితే ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది స్టైల్ బైండింగ్ కంటే. సో ఓకే, చూద్దాం. ఈ అపీరియన్స్ అనేది డౌమ్ ఎలిమెంట్స్ మీద అపీరియన్స్ ఏమన్నా చేంజ్ చేయాలి అనుకున్నా, ఏమన్నా డైనమిక్ వేలో ఈ విధంగా మెయింటైన్ చేయాలి అనుకున్నా కానీ ఈ అట్రిబ్యూట్ డైరెక్టివ్స్ అనేటివి యూస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ కస్టమ్ డైరెక్టివ్స్కి వచ్చేసరికి ఈ కస్టమ్ డైరెక్టివ్స్ అనేటివి మనం డైనమిక్ వేలో ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్. ఓకే, ఆల్రెడీ డిఫైన్ చేసినాయి. యాంగులర్ నుంచి మనకి ఇవి కొన్ని ఫీచర్స్. ఓకే, సో ఈ కస్టమ్ డైరెక్టివ్స్ అనేటివి ఏంటంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనమే ఓన్గా డైరెక్టివ్స్ అనేటివి యూస్ చేసుకోగలుగుతాం. అంటే మనమే బిల్డ్ చేసుకొని యూస్ చేసుకోగలుగుతాం. సో ఆ డైరెక్టివ్స్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ డైరెక్టివ్స్ అనేటివి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇవే కాకుండా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకి ఇంకా కస్టమ్ డైరెక్టివ్స్ అనేటివి ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనేది చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం గైస్ నెక్స్ట్ సెషన్లో. ఓకే, ఈ సెషన్లో ఇదైతే చాలు, ఇంట్రొడక్షన్ చాలు. నెక్స్ట్ సెషన్లో నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అండ్ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మీరు ఎవరికైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. లేదో ఉన్నట్లయితే నేను ఫస్ట్ కమెంట్ అనేది అది ఉంటుంది. ఓకే, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను. సో మీకు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే, అంటే యాంగులర్ పరంగా, మీ పర్సనల్ రిలేటెడ్ కాదు, యాంగులర్ పరంగా నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే గైస్, మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను అడుగుతానే ఉన్నాను, కాకపోతే మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే వస్తుంది. మీ సైడ్ నుంచి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ గైస్. అండ్ ఎందుకు అన్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూడండి 1K రీచ్ అయింది, కాకపోతే 1 year పట్టింది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా గివ్ అప్ ఇవ్వలేదు, అంటే స్టాప్ చేయకూడదు అనేటట్టు అయితే గివ్ అప్ అయితే ఇవ్వలేదు. నేను నా ఖాళీ టైమింగ్లో చూసుకొని నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా సపోర్ట్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఛానల్ ఇంకొంచెం స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే కావాలి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.